అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పంచాయతీ పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే మొదటి విడత, రెండో విడత ఎన్నికలు పూర్తి కాగా చివరిదైన మూడో విడత పోలింగ్ రేపు జరగనుంది. 3752 సర్పంచ్ స్థానాలకు మిగిలిన 28406 వార్డులకు పోలింగ్ జరగనుంది. నిన్న సాయంత్రం ప్రచారం బంద్ కాగానే అభ్యర్థులు అండర్ గ్రౌండ్ ఆపరేషన్ షురూ చేశారని తెలుస్తోంది. మూడో దశ పోలింగ్ లో రేపు జరగనుంది. ఇందుకోసం అధికారులు సర్వం సిద్దం చేశారు. మంగళవారం మండల కేంద్రాల నుంచి ఎన్నికల సామాగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, స్పందన, తెలంగాణలో పంచాయతీ ఎన్నికల మూడో దశ రేపటి నుంచి కూడా మూడో దశ ఎన్నికలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అట్లాగే వార్డు మెంబర్లు కూడా 28,000కు పైగా కూడా వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే 1-2 దశల్లో కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలను అధికారులు విజయవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఇక మూడవ దశకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే చోటు చేసుకోకుండా ఇప్పటికే పోలీసు యంత్రాంగం పోలీస్ కేంద్రాల వద్ద భారీ భద్రతను నిర్వహించింది. వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించినటువంటి బ్యాలెట్ తరలి రంగమైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా అధికార యంత్రాంగం యాకేష్, కంటిన్యూ. తెలంగాణ వ్యాప్తంగా ఈ పంచాయతీ ఎన్నికల పోరు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. 1-2 దశల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అయితే చోటు చేసుకోలేదు. చిన్న చెదురుముదురు ఘటనలు తప్ప ఎక్కడ కూడా పెద్దగా అవాంఛనీయ ఘటనలు అయితే చోటు చేసుకోకపోవడంతో కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఊపిరి తీసుకుంది. మూడో దశ ఎన్నికలను కూడా అలాగే విజయవంతం చేసేందుకు అటు పోలీసు యంత్రాంగంతో పాటు అన్ని శాఖల అధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినటువంటి క్రమంలో ఆయా ప్రాంతాల్లో కూడా వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ తీరును ఆయా జిల్లాలకు సంబంధించి కలెక్టరేట్ లో అనుసంధానం చేశారు. ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్లు వాటిని పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తం కూడా మూడో దశ పోలింగ్ కు సంబంధించి అధికారులు సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో గ్రామాల్లో కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా ఒక పండుగ వాతావరణం లాగా కనిపిస్తా ఉంది. ఎన్నికలు జరుగుతున్నాయంటే ఆ గ్రామంలో ప్రతి ఒక్క ఓటర్ని కూడా అభ్యర్థులు కలిసేటువంటి సందర్భంలో కొంత మంచి వాతావరణం, సామరస్యపూర్వ వాతావరణం కూడా గ్రామాలలో కనిపిస్తా ఉంది. ఎక్కడో ఒక 2-3 చోట్ల, కొన్ని చోట్ల తప్ప ఘర్షణ వాతావరణాలు ఎక్కడ జరగని పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఆయా దశల్లో ఎక్కడైతే పంపిణీ అంటే దీనికి సంబంధించి పోలింగ్ సరళిని చూసుకున్నటువంటి ఇప్పటికే లీడర్లు దానికి సంబంధించినటువంటి మూడో దశకు కూడా ఎలా ముందుకు వెళ్ళాలి, ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలన్న తీరులో కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక దీనికి సంబంధించి అంటే ప్రచారానికి సంబంధించి నిన్న సాయంత్రం తోటి సమయం పూర్తయినటువంటి క్రమంలో ఇప్పటికే అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకోవడం కోసం లేదంటే ఓటు రావడం కోసం కొన్ని ప్రలోభాలకు కూడా దిగుతున్నట్టు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే కూడా పెద్ద ఎత్తున కూడా డబ్బు పంపిణీ జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. డబ్బుతో పాటు మద్యం, మాంసం పంపిణీ కూడా ఓటర్లకు ఇచ్చి ఆకట్టుకునే విధంగా అభ్యర్థులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిని మించి ఒకరు కూడా భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం అందుతుంది. ఒక్కో అభ్యర్థి 10 నుంచి 20 లక్షలు, ఇంకా మేజర్ పంచాయతీలు అయితే ఈ సంఖ్య డబుల్ అవుతుందని కూడా సమాచారం అందుతుంది. మేజర్ పంచాయతీల్లో దాదాపు 50 లక్షల రూపాయలు కూడా సర్పంచ్ అభ్యర్థులు ఖర్చు పెడుతున్నటువంటి నేపథ్యంలో గ్రామంలో చాలా కోలాహలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూడో దశ ఎన్నికలను కూడా అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయా పార్టీలు అంటే కాంగ్రెస్ కు ధీటుగా బీఆర్ఎస్ కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి పోటీ ఇచ్చింది. మూడో దశలో కూడా దాన్ని కంటిన్యూ చేయాలని
భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రచార పర్వం చాలా ఘనంగా విజయవంతంగా యాకేష్, ఇప్పుడు మూడో విడత పోలింగ్ కి సంబంధించి గ్రౌండ్ లెవెల్ లో వాతావరణం ఎలా ఉంది? పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు? ఏమైనా సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు? స్పందన, ఇప్పటికే మూడో దశ ఎన్నికలకు సంబంధించి పోలీసు యంత్రాంగం ఆయా పోలింగ్ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే భద్రతా పరమైన అంశాలను ఆయా జిల్లాల ఎస్పీలు సిపిలు పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భంలో ఆ సమస్యాత్మక ప్రాంతాలు ప్రతి జిల్లాలో కూడా గుర్తించారు. దాదాపు 200 నుంచి 300 సమస్యాత్మక ప్రాంతాలు పలు జిల్లాల్లో ఉన్నటువంటి క్రమంలో ఆయా ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ పెట్టారు. అంటే సీసీ కెమెరాల ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పరిశీలన చేస్తా ఉంటారు. అక్కడ ఏమన్నా ఘటనలు జరిగితే మాత్రం ఎన్నికల యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంటే ముందు కూడా మూడో దశకు గానీ అంత ముందు 2-1 దశల్లో కూడా గ్రామాలలో సామరస్య పూర్వక వాతావరణం, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవడం కోసం పోలీసు యంత్రాంగం అటు ఓటర్లు అభ్యర్థులతోటి కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం తలెత్తనే చర్యలు అయితే తీసుకున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు వెబ్కాస్ట్ కు సంబంధించి కూడా నిత్యం పర్యవేక్షణ ఉండడం, పోలింగ్ కేంద్రాలకు కూడా ఏజెంట్లు మినహా ఎవరు కూడా ఓటు వేసే వ్యక్తి తప్ప ఎవరు కూడా పరిసర ప్రాంతాల్లోకి రాకుండా ఆంక్షలు విధించారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్స్ ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించి ఓటుకు అవకాశం కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని లోనికి రానియట్లేదు. 2 దశల్లో కూడా ఎన్నికలు విజయవంతంగా పూర్తయినాయి కనుక ఎలాంటి గొడవలు తలెత్తకుండా పూర్తయినాయి కనుక మూడో దశను కూడా కంప్లీట్ చేసి అధికారులు మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మూడో దశ ఎన్నికలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇక పార్టీలకు సంబంధించి కూడా దీని ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అంటే పార్టీల గుర్తులు ఎన్నికల్లో ఉండనప్పటికీ కూడా ఆయా పార్టీలు మద్దతుదారులుగా బరిలో నిలుస్తున్నటువంటి క్రమంలో అన్ని పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచార పర్వంలో పాల్గొన్నాయి. అటు ఓటర్లను తమ వైపు తిప్పుకునే విధంగా కూడా చాలా విధాలుగా ప్రయత్నాలు చేశాయని చెప్పుకోవచ్చు. మూడో దశ ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో కొంత వాతావరణం ఎలా ఉంటుందని చూడాలి. ఇప్పటికే కాంగ్రెస్ కు అటు బీజేపీ గానీ బీఆర్ఎస్ పోటీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయంగా ఆ పార్టీలు కొంత గ్రామీణ ప్రాంతంలో బలపడినట్లు కొంత ప్రచారం సాగుతుంది. ఈ మూడో దశ ఎన్నికల ట్రెండ్ వస్తే కనుక ఆ ఫలితాల ప్రభావం గ్రామీణ ప్రాంతాల ఓటర్ల మీద ఎలాంటి ప్రభావం చూపింది అనేది చూడొచ్చు. గత విడతలో నమోదైన పోలింగ్ శాతం కంటే ఈసారి మూడో విడతలో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటికే పోలింగ్ శాతానికి సంబంధించి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ ని కూడా అభ్యర్థులు కలిశారు. ఓటు వేయడం కోసం దూర ప్రాంతాల్లో ఓటర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కలవడానికి శత విధాల ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు వాళ్ళని కలిశారు. ఓటు మనం 1-2 దశల్లో చూసుకుంటే భారీగా పోలింగ్ కూడా నమోదైంది. దాదాపు 90 పైన కూడా అన్ని జిల్లాల్లో కూడా పోలింగ్ నమోదైనటువంటి నేపథ్యంలో మంచి పోలింగ్ అని చెప్పుకోవచ్చు. దాదాపు గ్రామీణ ఓటర్లంతా కూడా ఓటు వేసినటువంటి సందర్భం. ఎవరో దూర ప్రాంతాలు ఇంకా కొంత అనారోగ్యానికి గురైన వాళ్ళు రాలేని సందర్భాలే తప్ప దాదాపు 90% గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడవ దశకు సంబంధించి కూడా ఇంకా పోలింగ్ శాతాన్ని 1-2% పెంచడం కోసమే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ పోలింగ్ పెరగడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. అభ్యర్థులు కలవడం ఒకెత్తైతే గ్రామీణ ప్రాంతాలలో ప్రశాంతత వాతావరణంలో ఓటింగ్ జరుగుతుంది కనుక ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. అందుకనే ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అటు పోలీసు భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితి. అంతకంటే ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లకు కొంత చైతన్యం కలిగించేలా కూడా ఆయా పార్టీలు అయితే కొన్ని సామాజిక సేవా కార్యకర్తలు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినటువంటి నేపథ్యంలో కొంత పోలింగ్ శాతం అయితే పెరిగింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే దాదాపు 10% మేర కూడా ఈ 2 దశల్లో జరిగినటువంటి ఎన్నికల్లో పోలింగ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. మూడో దశకు సంబంధించి కూడా పోలింగ్ శాతం పెంచడం కోసము ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధమైనాయి. కొన్ని దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు కూడా హైదరాబాద్ లేకుంటే ఇతర నగరాల్లో స్థిరపడ్డటువంటి ఓటర్లంతా కూడా గ్రామీణ ప్రాంతాలకు ఈ రోజే చేరుకుంటున్నటువంటి క్రమంలో మూడో దశలో కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.